أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడు. وقالوا لولا أنزل عليه آيات من ربه قل إنما الآيات عند الله وإنما أنا نذير مبين. మరియు వారు ఇలా అంటారు, ఇతని ప్రభువు తరఫు నుండి ఇతని మీద అద్భుత సంకేతాలు ఎందుకు అవతరింపజేయబడలేదు? వారితో ఇలాను, నిశ్చయంగా అద్భుత సంకేతాలన్నీ అల్లాహ్ దగ్గరనే ఉన్నాయి, మరియు నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే. أولم يكفهم أنا أنزلنا عليك الكتاب يتلى عليهم إن في ذلك لرحمة وذكرى لقوم يؤمنون. ఏమి వాస్తవానికి మేము నీపై అవతరింపజేసిన ఈ గ్రంథం ఖురాన్ వారికి వినిపించబడుతోంది కదా, ఇది వారికి చాలదా? నిశ్చయంగా ఇందులో విశ్వసించే ప్రజలకు కారుణ్యం మరియు హితబోధలున్నాయి. قل كفى بالله بيني وبينكم شهيدا يعلم ما في السماوات والأرض والذين آمنوا بالباطل وكفروا بالله أولئك هم الخاسرون. ఓ ముహమ్మద్, వారితో ఇలాను, నాకు మరియు మీకు మధ్య సాక్షిగా అల్లాహయే చాలు. ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న సమస్తము ఆయనకు తెలుసు. మరియు ఎవరైతే అసత్యాన్ని విశ్వసించి అల్లాహను తిరస్కరిస్తారో అలాంటి వారే నష్టపడేవారు.